రోల్ రెడీ ఇంటికాడ చిన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసేది. చవితి నుంచి నిమజ్జనం దాకా మంచిగా బంక్ కొట్టి స్కూల్కి పోకుండా కాలేజీలో పోకుండా ధూమ్ధామ్ ఎంజాయ్ చేసేది. జరంతా సెలబ్రిటీ అయినాక బయటికి పోవాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా జరంతా భయం అవుతుంది. ఎంత కాదన్నా కూడా పోతాం ఆడతాం చేస్తాం అది వేరే విషయం. కానీ జర ఫోటోలు దిగుతారు, మందిలోకి పోవాలంటే భయము, ఏమన్నా అంటారా, ఎట్లుంటది, మంచి అవ్వచ్చు చెడవచ్చు అన్నీ ఆలోచిస్తాం కదా. మరి ఇప్పుడు ఎట్లా చేసుకుంటారు? ఒక సెలబ్రిటీ స్టార్డమ్ పొందిన తర్వాత ఏమన్నా తేడా వచ్చిందా, లేదంటే గట్లనే పోతా గట్లనే చేసుకుంటాను ధూమ్ధామ్ నడిపిస్తున్నారు? చాలా తేడా వచ్చింది. అవునా? ఎందుకంటే ఈ ప్రైవేట్ సాంగ్స్ చేయడం వల్ల ప్రైవేట్ లైఫ్ కూడా ప్రైవేట్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే బయట వెళ్ళి పానీపూరి తినాలన్నా అరే అంటే విచ్చలు విడిగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళి అన్న ప్యాజ్ దాలో అన్న తోడ ప్యాజ్ దాలో డైలాగ్ చెప్పి ఎన్ని రోజులు అయింది అనిపిస్తుంది. అంటే ఇష్టం ఉన్నట్టు తిరిగేది. ఏ కడుపు ఖరాబ్ అయినా ఏదైపోయినా అరే కొద్దిగా చిల్లు ఉంటాడే దోమ్ దామ్ దోస్తాన్ అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే తినడం ఓకే ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ గ్యాదర్ అయితే అరే ఎవరితో ఫ్రెండ్ తోటి వెళ్ళాలన్నా ఏదైనా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారన్నా కొంచెం చిన్న అన్కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఒక విధంగా దేవుడు అంటే బ్లెస్సింగ్ కూడా ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు. నీకు చిన్న ఏదన్నా పని చేయాలన్నా అరే మన రూల్ రైడ్ అన్నారా భయ్ చేస్తామని. సో ప్రాన్స్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. బట్ రెండు విధాలుగా యాక్సెప్ట్ చేయాలి. అయితే అభిమానుల కోరిక మేరకు ఎక్కువగా రోల్ రైడ్ వచ్చిందంటే ధూమ్ధామ్ గా పాట పాడాలి. టీవీ9 కానీ ఏ ప్లాట్ఫామ్ కానీ జరంతా రోల్ రైడ్ ఆగమాగం మంచిగా సందడి మస్తు మస్తు ఉంటది. సో అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మాట్లాడుతుండ్రు కదా అదే జోష్లో ఇంకొక పాట పాడితే అది కూడా కాకినాడ కాజే కావాలట, నువ్వు తిన్నావు మరి మాకేమో పాట వినిపిస్తలేవు అంటారు. ఓకే కాకినాడ కాజా మీ అందరి కోసం స్పెషల్. ఆల్రెడీ చాలా ట్రెండ్ అవుతుంది, రీల్స్ లో కూడా చాలా మంది చేస్తున్నారు. సో మీ అందరి కోసం స్పెషల్ గా एक पल का जीना सोच हसीना पढ़ते हैप्पी हैप्पी निन्नु चूस्ते आइला हार्ट दिवाला सोगसे चूपी चूपी एक बार चलो डिस्को बार 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 निन्नु इसको बार एक बार दो बार तीन बार पापा అయిపో మమ్మీ కోడలే కాకినాడ కాజానే తినిపించేస్తాడంట నిమ్మ సోడా పులుపంతా. మీరు ఆల్రెడీ డాన్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? జనరల్ గా జరంతా ఇప్పుడు కష్టపడ్డా మనల్ని మనమే హైప్ క్రియేట్ చేసుకొని మనల్ని మనమే గుర్తించుకొని మన కష్టాన్ని మనం 100 రెట్లు చెప్పుకునే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అట్లాంటిది నార్మల్ గా ప్రైవేట్ సాంగ్ చేసి అందులో గుర్తింపు తెచ్చుకొని రోల్ రైడ్ అని పేరు తెచ్చుకున్నాడు అంత ఎంత కష్టమో. ఎట్లా కష్టపడేది మామూలుగా మీరు? నేను అంటే బేసికల్ నేను ఏ రాసిన పాటలన్నీ కూడా నేను జనాలలో తీసుకునే రాసుకుంటాను. ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు చేసిన పతంగ్ పాట అయినా లేదా దిల్ కుషో శంకర్ కే బెట్ట ఇవన్నీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే తీసుకొని చేసినాను. సో రాసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది. బట్ ఈ గుర్తింపు తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఎంతోమంది అంటే ర్యాప్ అనేది ఒక టైంలో ఎట్లా అంటే మమ్మల్ని ఉట్టి యో యా అని అనడానికే వాడేవాళ్ళం. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు అల్లు అర్జున్ గారికి ఓ మై గాడ్ డాడీ సాంగ్లో ర్యాప్ స్పెషల్గా అల్లు అర్జున్ గారే రిక్వెస్ట్ చేసినారు నాకు రోల్ రైడా కావాలి. ఎందుకంటే మీరు ప్రతి బర్త్డేకి సాంగ్ కూడా చేస్తారు. అసలు అల్లు అర్జున్ గారు ఆయన బర్త్డే చేసుకోవడం ఓకే, మీరు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం నా బర్త్డే లాగా అనిపిస్తుంది. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసి మీ బర్త్డే కూడా అంత హంగామా చూడలేదు. నేను అంత చేయనేమో అని ఆయన బర్త్డే నా బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటా. అంటే ఫ్యాన్స్ అందరం కూడా అలా గ్యాదర్ అయి చేసుకోవడం. సో ఆ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళి మళ్ళీ అరుపు సాంగ్ చేశాను. అరుపు సాంగ్తో చాలా ఆయనకి చాలా కనెక్ట్ అయిపోయిన అల్లు అర్జున్ గారు షేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో. దాని తర్వాత ఇంకా రోల్ రైడ్తో ఒక సాంగ్ చేయించుకుంటాను నేను. అలా ఓ మై గాడ్ డాడీ సాంగ్ వచ్చింది. బయట చూస్తేనేమో ఒక రేంజ్ లో పూనకాలు లోడింగ్, అది పోలేదు కాబట్టి మనం ఇక్కడనే పూనకాలు లోడింగ్ ఒక రేంజ్ లో చేయాలి. ఇక మీరు ఎట్లా చేస్తారు? ఆట పాట అంత ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చినాం, చైర్లు కూడా వేయలేదు ఎక్కడ ఆటంకం కాకుండా మొత్తం మీదే. ఇక సరే ఓకే. సో ఫస్ట్ మన అల్లు అర్జున్ గారి సాంగ్ ఓ మై గాడ్ డాడీ స్టార్ట్ చేద్దాం. నా స్టోరీ చెప్పలేను, నా బాధకంతో లేదు, ఈ డాడ్లందరూ ఎందుకు ఇట్లా పిక్కు తింటున్నారు, మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తే నా పేరు రాలుతుంది, నా హేరు 100 రూపాయలు ఇమ్మంటే మనమేమ రిచ్చా అని ఆలోచిస్తే నేను ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా, అందరింట్లో సేమ్ సీను ఏమంటావు చిచ్చా. ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బ్యాడీ, ఓ మై గాడ్ డాడీ ప్లీజ్ డోంట్ బీ మై బ్యాడీ. అలా ఇంట్లో కూడా ఇట్నే ఉండే పరిస్థితి. మా డాడీ 5 రూపాయలు చింతపండు అయిందా పైసలు అడిగి? చింతపండు అన్ని పండ్లు అయిపోయినాయి. సో మా డాడీ ఏదైనా ప్యాంట్ కొనియాలంటే అప్పట్లో నేను ఇంటర్ చదువుతున్న టైంలో లాంగ్ ఉంటుండే ప్యాంట్లో, బెల్ బాటమ్ ప్యాంట్లో. అంటే మా వెనకాల లాంగ్ అయితే కింద ఏడ్చుకొని పోతుండే, వెనకాలంతా జనిగిపోతుండే. మా డాడీ అంటుండే అరే ఎంసీఎస్లో పని చేస్తున్నావా కాలేజ్ పోతున్నావా అని, ఏది రా రోడ్లన్నీ ఉడుచుకుంటూ పోతున్నావా అంటాడు. సో మా డాడీ లెవెలే వేరు. మా డాడీతో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు
మా టాబ్లెట్స్ ఉన్నాయి ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి. మామూలుగా ఏం చేస్తారు, ఆరోగ్యం బాగాలేకపోతే టాబ్లెట్ వేస్తారు. ఓకే, మా డాడీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఎందుకు వేస్ట్ చేయాలని ఒక టాబ్లెట్ వేసినాను చిన్నప్పుడు. మా డాడీ ఎందుకు వేస్ట్ అవుతున్నాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి టాబ్లెట్ వేస్తే మా మమ్మీ నన్ను పట్టుకొని ఉరికింది హాస్పిటల్కి. డాక్టర్ తిట్టుడా, మా డాడీని డాక్టర్ ఏమయ్యాడు రా అన్నాడు. ఏమైంది అంటే, ఏమైంది ఏం టాబ్లెట్లు వేసినట్టే, సార్ అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి సార్, వేస్ట్ అవ్వద్దని మా కొడుకుని. డాక్టర్ డైలాగ్ ఏంది, డాడీ ఎవరైనా వేస్తాడయ్యా ఎక్స్పైర్ అవుతున్నాయని, ఎవరు ఇంట్లో సరుకులు అయిపోతే వాడతారు, టాబ్లెట్ ఎక్స్పైర్ అవుతున్నాయి. మీ డాడీ అసలు, మా డాడీ వేరే లెవెల్. సో అట్లా నా లైఫ్ అంతా కూడా రియాలిటీ, ఒక మిడిల్ క్లాస్ లో ఎలా ఎదుగుతున్నామో అట్లా ఎదిగి, సో ఇలా ఈడ వరకు అదే